మనము బల్లలో చేవేక మనపు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు మనమందరం కలిసి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు అందరం కలిసే మనం చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గూర్చియు అతని గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి అటు తిని ఆ పాత్రలను త్రాగవలెను. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనమందరం కలిసి మనం చదువుకుందాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని దేని వాక్యం సెలవుబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ మనము పరీక్షించుకున్న మునుపు మనము చదువుతూ వచ్చినటువంటి ఈ వాక్యాన్ని మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయములో 3వ వచనం మనం ఇక్కడ ఏం చూస్తూ వచ్చామంటే, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎందుకంటే ఇక్కడ మనము ఆయనను ప్రేమిస్తున్నాము అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. అట్లా గైకొనలేని ఎడల, ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే కదా జరిగేటువంటి పరిస్థితులు కదా. మొదటి దినవృత్తాంత గ్రంథంలో మనం జ్ఞాపం చేసుకుంటే 10వ అధ్యాయము 13వ వచనములో అక్కడ ఏం రాయబడింది చదువు. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇక్కడ హతం చేయబడ్డాడని మనం చూస్తున్నాం అంటే, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు. అంటే రెండవదిగా యెహోవా యుద్ధ విచారణ చేయక కర్ణ పిశాచి యుద్ధం చేసినట. కాబట్టి ఇక్కడ సౌలు ఒకప్పుడు కర్ణ పిశాచి కలిగినటువంటి వారందరిని ఏం చేశాడు, దేశంలోండి వెళ్ళగొట్టేశాడు. అయితే ఇప్పుడు తిరిగి కర్ణ పిశాచిలు ఎవరినైతే వెళ్ళగొడుతూ వచ్చాడో వారి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ మనం చూడవచ్చు. ఎప్పుడు ఏ పరిస్థితిలో కదా, దేవుడు మాట్లాడని పరిస్థితిలో. దేవుడు ఎందుకు మాట్లాడాడు ఒక వ్యక్తితో? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి లేదా దేవునికి లోబడని కారణాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తికి ఏమవుతాడంటే ఇక దూరం అయిపోతాడు. అందుకని ఇక్కడ చూడండి, మనకు మొదటి సమయాల కింద మళ్ళీ అక్కడికి వస్తే ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది, మనకు తెలిసిన భాగమే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొదటి సమయాల గ్రంథము 28వ అధ్యాయములో చదవండి అమ్మా. ఇప్పుడు 6వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే 6వ వచనంలో యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నం ద్వారా నైనను
ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవేయకుండెను. అంటే ఇప్పుడు ఎందుకు దేవుడు ఇక్కడ సెలవీయకపోయినాడు, ఎందుకు దేవుడు మాట్లాడకున్నాడు అంటే సౌలు యొక్క అవిధేయత అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. సౌలు అవిధేయత, అందుకనే ఆజ్ఞను గైకొనట అని మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏంటంట, ఆయన ఆజ్ఞలను గైకొనుట. అందుకని మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం వచ్చేతలకే మనం ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఇంకా నీట్గా అర్థమవుతుంది వాక్యము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము చూడండి 22వ వచనం. కాబట్టి ఇక్కడ యెహోవా ఆజ్ఞను ఏం చేస్తాడంటే ఇక్కడ గైకొనకపోవుట. ఎందుకు గైకొనకపోయాడు ఇతను కదా? ఏమైనా తక్కువ ఉందా, అయినా కొదవ ఉందా, ఏమైనా ఏమి కొదవలేదు. అందుకని ఇక్కడ మనము ఈ 15వ అధ్యాయంలో వచ్చేతలకే మొదటి వచనంలో దేవుడు సమూయేలుతో ఈ మాట అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? చాలా అంతే. అంటే ఇక్కడ ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలు తన జనుల మీద నిన్ను ఏం చేశాడంట? రాజుగా చేశాడు. నువ్వు ఇప్పుడు ఎవరు? నువ్వు రాజువు. ఇప్పుడు రాజు మరి దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటాడని లేదా వింటాడని దేవుడు సమూయేలు ద్వారా విషయాన్ని తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సమూయేలు ఉన్నాడు, సమూయేలు యాజకుడిగా ఉన్నాడు, సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు కదా. సమూయేలు ఇంకా ఏమన్నాడు ఇక్కడ? సేవకుడుగా ఉన్నాడు కదా. అంటే ఇక్కడ ఈ యాజకుడు, ఈ ప్రవక్త, ఈ న్యాయాధిపతిగా ఈ 3 రకాలటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, యాజకుడు అనగా ఏం చేస్తాడు? యాజకుడు బలులు అర్పిస్తాడు. యాజకుడు ఏం చేస్తాడంట? ప్రవక్త ఏం చేస్తాడు? దేవుని మాటలు తెలియచేస్తాడు. ఆ సేవకుడు కదా. కాబట్టి ఈ రీతిగా 3 రకాల ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారందరికీ పైగా ఉండి ఈ విషయాలు సమూయేలు ద్వారా తెలియపరిచి సౌలుకు చెప్పినప్పుడు సౌలు ఇక్కడ తన స్థితిని తను గుర్తించలేకపోయాడు. ఇప్పుడు తన స్థానాన్ని తను గుర్తించలేకపోయాడు. ఇప్పుడు దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. చాలామంది మనం గమనిస్తే కింది నుంచి పైకి వెళ్ళిపెట్టారు కొంతమంది. ఎట్లా పైకి అంటే, బైబిల్లో ఉంది కదా, నా ఆజ్ఞను గైకొని నడుచుకుని ఎడలా నువ్వు తలగా ఉంటావు కానీ, నువ్వు పైవాడగా ఉంటావు కానీ. సరే ఏదో దయా దృష్టి గల కొంతమంది ఇచ్చేసినాడు. ఎక్కడ పెట్టేసాడు? తీసుకుపోయి పైవాడగా పెట్టేసినాడు. ఎప్పుడైతే ఉన్నతమైన స్థాయిలోనికి పెట్టేశారో ఇప్పుడు దేవుని పరిచర్య విషయంలో కానీ, దేవుని పని విషయంలో కానీ, దేవుని మాట వినే విషయంలో కానీ నిర్లక్ష్యమైన జీవితం. ఏ జీవితం అంట? నిర్లక్ష్యమైన జీవితం. అందుకని ఒక మాట రాబడింది ఎస్కేల్ గ్రంథంలో, జ్ఞాపకం వచ్చింది నాకు ఒక మాట. చూడండి, ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం అనుకుంటా. ఒక మాట జ్ఞాపకం వస్తుంది ఇక్కడ. ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయంలో చదవండమ్మా. 31వ వచనంలో 30 వచనం చదవండి. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరకును ఇంటి ద్వారములందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకడు చూస్తూ పోదాం రండని, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూద్దాం రండని
చెప్పుకొనుచున్నారు. 31 నా జనులు రాదైన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టు నీదట కూర్చొని నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు కానీ వారి హృదయము. కాబట్టి ఇక్కడ ఈ మాటలు అనేక అర్థాలు ఉన్నాయి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఇంతలోనే. అయితే ఇక్కడ మనం ఈ విషయాన్ని ఏం చూస్తున్నామంటే, నా జనులు రాదగిన విధముగా ఎక్కడికి వస్తున్నారంట? యెహోవా మాట ఎటువో చూద్దాం పదాంపా తెలుసుకుందాంపా అని చూస్తే దానికి వస్తున్నారు. ఊరికే విని వెళ్ళిపోతున్నారు. కానీ అరే నిజంగా దేవుని కార్యాల విషయంలో కానీ దేవుని యొక్క ఏ పరిచర్య పనిలో అయితేనే కానీ మానవుడు ఇక్కడ ఏమవుతున్నాడంటే నిర్లక్ష్యత కలిగిన వాడిగా ఉన్నాడు. సౌలు జీవితం అదే. తప్పిపోయిన గాడిదలు వెదికకి వెళ్ళినటువంటి సౌలును దేవుడు ఏం చేశాడు? అక్కడ రాజుగా అభిషేకించాడు, ఇశ్రాయేలు రాజుగా చేశాడు, ఇప్పుడు గొప్పవాడిగా స్థానంలో పెట్టాడు. ఇప్పుడు సమూయేలుతో అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒకప్పుడు నీవు ఎటువంటి వంట నీ దృష్టికి నువ్వు అల్పుడవై ఉంటివి, ఇశ్రాయేలు ప్రజలు నేను నిన్నేం చేశాను? రాజుగా చేశాను. అయితే ఇప్పుడు నా మాట నువ్వు వినాలి. ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి, నా మాట కాదు. మళ్ళా ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలి. బైబిల్ చదవాలి, దినం చదివితే దేవుడు అద్భుతంగా మాట్లాడతాడు. నేను నా దినవాక్యం చదువుతున్నప్పుడు అంటే మామూలు చదువుతుంటాను, ఓ విషయం జ్ఞాపకం వచ్చింది. దాని విషయం బాగా ధ్యానం చేస్తూ వచ్చాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట అక్కడ నేను చూస్తూ వచ్చాను. ఏం జరిగిందంటే యెరూషలేము జరిగిన కీడు చాలు నేను దాని విషయం కొద్ది ధ్యానం చేస్తూ వచ్చాను. కొద్దిగా వరకు ఆపినాను. ఎందుకు జరిగిందని దాని అధ్యాయాలు పైన కింద అంతా దాన్ని అంతా బాగా దాన్ని నెమరు వేస్తూ వచ్చాను. ఎందుకు జరిగింది? దానియేలు దాని విషయంలో ఏం చేశాడు? దానియేలు ఎట్లా తన బలహీనుడైపోయినాడు? తిరిగి 10వ అధ్యాయంలో అంతా దాన్ని ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు యెరూషలేములో జరిగినంత కీడు అంటే ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ మంచి వాళ్ళ చెడ్డోళ్ళ? మనమందరం మంచి వాళ్ళమేనా? కాదంటారు. మరి కాకపోతే ఎందుకు కూర్చున్నామని కూడా కదా. అంటే విషయం ఏంటంటే మనము లోబడలేని ప్రజలమే, మనం మాట వినలేని ప్రజలమే. అయితే తిరిగి దేవుడు మనల్ని సమకూర్చడానికి మనం సిద్ధపరచడానికి కొరకై ఈ స్థలంలో తీసుకొని వచ్చాడు. అంటే ఈ స్థలములో దేవుని మాటలు మనం విని దాని ప్రకారము మనం నడుచుకొని మన జీవితాన్ని చక్కపరచుకోవాలి, అంతే కదా. మనం అన్నీ చక్కపరుచుకుంటాం. అందుకనే బైబిల్ ఉంది, నీ ఇల్లు చక్కపరుచుకున్నాడు. ఏం చక్కపరుచుకుంటా? ఎందుకు చక్కపరుచుకోవాలంట? నువ్వు మరణం అయిపోతున్నావు అంటే నువ్వు మరణం కాబోతున్నావు. నీళ్ళు ఏం చేయాలంట అంటే ఇల్లు చక్కపరుచుకో అంటే మన జీవితాన్ని కూడా చక్కపరుచుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు నీ ద్వారా నా ద్వారా కోరేది ఏంటంటే నీవు నేను కూడా దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చేవారుగా ఉండాలని, దేవుని యొక్క సేవోపకరణలు మోసేవారిగా ఉండాలని, లేదా దేవుని యొక్క శిలువను మనం మోసేవారిగా ఉండాలని, దేవుని కొరకు తీర్మానం కలిగిన వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని గలతీ పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, చూడండి ఒంట్లో పెట్టుకుందాం. గలతీ పత్రికలో చాలా చక్కని మాటలు ఉన్నాయి. గలతీ పత్రికలో ధ్యానం చేస్తున్నప్పుడు కూడా పౌలు మరి ఎట్లా ఇట్లా రాస్తూ వచ్చాడు అసలుకి అర్థమే కాదు. అసలుకి చాలా లోతైనటువంటి మర్మాలతో ఇక్కడ రాస్తూ వచ్చాడు. చూడండి గలతీ పత్రికలో చివరి అధ్యాయంలో 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమంటాడు ఇక్కడ అంటే, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు శిలవయందు తప్ప మరి దేని యందు హర్షించుటకు నాకు దూరమవును గాక, దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువబడి ఉన్నాము. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆయన తాను ఇక్కడ చెప్పుకుంటున్న మాటలు బట్టి జ్ఞాపం, తను ఎట్లా సిలువ వేయబడి ఉన్నాను అంటే దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వాడిగా ఉన్నాడు. రెండవది ఇక్కడ దేవుని కొరకు తీర్మానం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని కొరకైనటువంటి సమర్పణతో ఉన్నాడు. అందుకని ఇక్కడ ఇంకో మాట గలతీ పత్రిక 2వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు? 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను.
ఆ, ఆ, ఆ. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, అక్కడ చూస్తే నాకు లోకమును నేనును సిలువబడి ఉన్నానంటాడు. ఇక్కడికి వచ్చేతలకి ఏమంటాడంటే నేను క్రీస్తుతో కూడా, అంటే ఎటువంటి తీర్మానము. అసలు సిలువ అంటే ఎవరు ఇష్టపడరు. సిలువని వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అందుకని ఆ మాట అంటే పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక అనుకుంటా 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమన్నాడమ్మా అక్కడ 3:18? అనేకులు క్రీస్తు సిలువకు, చాలు, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా, అంటే సిలువకు శత్రువులుగా ఉన్నారు. అంటే వాళ్ళు విశ్వాసులు ఎవరు రాశాడు అక్కడ, అవిశ్వాసులు రాశాడు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఎవరైతే ప్రభువుని తొలగిపోతూ వచ్చారో, ఎవరైతే బలహీనులుగా ఉంటూ వచ్చారో, ప్రభువుకు వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారో వారి విషయం గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ సిలువకు ఎట్లున్నారంటే చాలామంది శత్రువులు, సిలువ వద్దనేవారు కదా. ప్రభు ఏమో సిలువ మోశాడు, ఆయన సిలువలో గార్చిన రక్తం ద్వారా మన పాపక్షమాపణ జరిగింది. ఆయన సిలువలో గార్చిన రక్తం మనకు అవసరము, ఆయన ఆస్తి మనకు అవసరము, ఆయన కనికరం మనకు అవసరము. మనము ఆయన అనుసరించి నడుచుకోలేకపోతున్నాము. పౌలు అనేక మర్మాల గురించి భయపరుస్తున్నాడు. అందుకనే నేను క్రీస్తుతో కూడా, అంటే సిలువ వేయబడినటువంటి అనుభవం ఒక విశ్వాసకు ఉండాలి. విశ్వాసికి సిలువ వేయబడే అనుభవం లేదంటే మనలో పాపం అనేది నివాసం చేస్తుంటుంది. దేవుని కార్యాలు చేయము, దేవుని కొరకు జీవించడం ఇష్టపడము. ఏదో మనం ఆచారకరంగా వస్తాము. దేవుని మందిరంలో ఏదైనా ఎవరైనా మంచి వాక్యం చెప్తే దాన్ని కొద్దిగా వినిపోదాము, లేదంటే నీకు చెప్తేది నాకే వచ్చిందని చెప్పి బాధపడుకుంటా, లేదా మనం ఇష్టానుసారం జీవించేవారు ఉంటాము, దేవునికి దూరమైపోతాము. అందుకనే జనులు ఎట్లొస్తున్నట్టు నా యుద్ధకు రాదగిన విధముగా వస్తున్నారు వాళ్ళు. అయినా వారు నా మాట వినడం లేదు. వాళ్ళు దేని కొరకు కోసం దేవుని యెహోవా మాట ఎట్టివో తెలుసుకున్న చూద్దాం పని వస్తున్నారు, కానీ వారు రాదగిన విధముగా నా యుద్ధకు రాలేదు. వాళ్ళు మనం కూడా చాలా బాధతో వస్తాం దేవుని ఇంటికి. ఈ పొద్దు ఆదివారం వచ్చి చాలా పని ఉండేది, లేటు పోయినా పర్వాలేదు, ఎట్లా పోయినా పర్వాలేదు, ఏ రీతికి పోయినా పర్వాలేదు, నన్ను గుర్తించే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా మనం అనుకొని మనం దేవుని ఇంటిని మన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాం. దేవుని సన్నిధిలో మన ఇష్టానుసారం ప్రవర్తిస్తాం. అట్లే ఉండే కదా ఇశ్రాయేలు ప్రజలు దేవుని విరుద్ధంగా ఉన్నారు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 22:16 వచ్చిన ఒక మాట రాయబడింది అక్కడ. 22:16 ఏమంటే రాయబడింది, ఏం చెప్తున్నాడు అక్కడ? యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, మేము బలిపీఠం కట్టుకొని కాబట్టి ఇక్కడ వారు బలిపీఠములు కట్టుకొని ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో మానుకొని ఏం చేస్తున్నట, తిరుగుబాటు చేస్తున్నారు. అంటే వారు బలిపీఠములు కట్టుకొనుట మాని రాయబడింది అక్కడ. అంటే వారు బలిపీఠాలు ఇంతకుముందు కట్టేవారు, బలిపీఠం కట్టడం మానివేసి, అంటే ఏం మానేశారు వాళ్ళంట, బలిపీఠాలు కట్టిన దేవుని సన్నిధి రావడం కూడా మానివేశారు, దేవుని సన్నిధిని మానివేశారు కదా. మానివేశారంటే బాగా చదువు, మమ్మల్ని అర్థమవుతుంది. 16 వచ్చినాము చూడు, వాళ్ళు బలిపీఠంను కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, అంటే మానివేశారు. దేవుని సన్నిధిని వాళ్ళు మానివేశారు. అంటే వారు దేవుని సన్నిధిని మానివేశారంటే అర్థం ఏంటి? అందుకనే దేవుని మాట వాళ్ళు వినడం లేదు, దేవుని సన్నిధిలో వారు నడుచుకోవడం లేదు సరైన విధానముగా. కాబట్టి వారు దేవుని సన్నిధి మానివేశారు. ఎందుకు పోవాలా దేవుని సన్నిధికి, ఎందుకు ఆ బలిపీఠాల దగ్గర పోయి మనం ఎందుకు అర్పించుకోవాలా అనేటువంటి రకరకాల తలంపులు కలిగిన వారే ఉన్నారు. కానీ దేవుడు కృప కలిగిన వాడు. అందుకనే అంటాడు కదా, మనకు అక్కడికి వచ్చేతలకే యోనా గ్రంథం వచ్చేతలకే మనకు అక్కడ 3వ అధ్యాయంలో అనుకుంటా, 3వ అధ్యాయం చూడు, చివరి వచ్చిన చదవమ్మా. చూడు, ఈ నినివే వారు తమ చెడు నడవడికలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచాడు, పశ్చాత్తాపుడై వారి చేదునని మాటిచ్చిన కీడును
దేవుడు ఎటువంటి మనస్సు కలిగిన వాడు, ఎటువంటి ప్రేమ కలిగిన వాడు, ఎటువంటి కనికరం కలిగిన, దయాగుణం కలిగిన వాడు అంటే వారు చేసిన చెడుతనమును మాని అనక రాయబడింది. మాని అంటే వారు దేవుని సన్నిధిలో బలిపీఠములు కట్టి వారి అవసరం రాకుండా మానేశారు. కానీ వీరు చెడుతనమును మానుకోవడం ద్వారా దేవుడు ఏం చేశాడు? అక్కడ పశ్చాత్తాపడ్డాడు. అంటే ఏది మానాలి, ఏది మానకూడదు కదా. మందిరం మానాలా మనము, వారం కూడికలు మానేయాలా మనము కదా. మనం అనుకుంటాం నాకు చాలా పని ఉంది అంకుల్, నీకేం తెలుసు అంటాం. పనులు ఉండొచ్చు, అధికారులకు లోబడాలి, నీ పని మీరు చేయాలి. నీవైనా నేనైనా దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మానుకోకూడదు కదా. అందుకని మీ పిత పరమచర వ్యర్థ పదార్థాలను కాబట్టి ఇప్పుడు మనము దేవుని వైపు తిరిగి ఉన్నాం. లోకంలో నుండి వాటిని విడిచిపెట్టాం. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు బలిపీఠం అనగా మన హృదయం. ఇక్కడ మన హృదయాన్ని కట్టుకోవాలి, ఆత్మానుసారం కట్టుకోవాలి, వాక్యంతో కట్టుకొని మనము దేవుని సన్నిధిలో ఎట్లా నడుచుకోవాలి. అందుకనే పౌలు ఎందుకు ఈ మాట అంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా అంటే ప్రభువుకు దూరం కాలేదు. అసలు చెప్పాలంటే పౌలు అనేక మర్మముల గురించి ఎన్నో రాస్తూ వచ్చాడు, పత్రికలు రాస్తూ వచ్చాడు. ఇవన్నీ అనేక విషయాలు ఒక్కొక్కరు ధ్యానిస్తే, ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుకుంటూ వస్తే కూడా సంవత్సరాల తరబడి మన మరణం మీద మన వాళ్ళు ఇంకా పితరులు బోధించేటువంటి వాక్యం ఇంకా ఎక్కువ బోధ ఉంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ విషయాన్ని గమనిస్తే పౌలు ఆ మాట అంటున్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడినాను. అంటే ప్రభుని గురించి, ప్రభు యొక్క శక్తిని గురించి, ప్రభు యొక్క ప్రేమ గురించి తెలుసుకున్నాడు. అందుకనే పౌలు దేవుడు ప్రత్యేకించుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు తను ఎట్లా రక్షించుకొని పౌలుగా మార్చుకున్న తర్వాత ఎట్లా సాక్షికరంగా ఉంచుకున్నాడు, ఎట్లా తను మాదిరిగా దేవుడు తను ఇష్టపడుతూ వచ్చాడు. పౌలు కూడా దేవుని కొరకు తీర్మానం కలిగిన వాడిగా ఉన్నాడు. మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే మరి ఈయనకెందుకు తీర్మానం లేదు ఇక్కడ? ఎవరికి? సౌలుకు కదా. ఒకప్పుడు నువ్వు ఎట్లున్నావు, ఏ స్థితిలో ఉన్నావు? కాబట్టి ఇప్పుడు తప్పైన గాడిదలు వెతుకుతున్న నిన్ను దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. అయితే రాజుగా చేస్తే ఎవరు మాట వినాలంటే ఇప్పుడు ఎవరు మాట అంట? చూడండి ఆ మాట, 10వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించి నన్ను పంపెను. యెహోవా మాట అంటే వినుము. వినుమంటే ఒక ఆజ్ఞ వచ్చింది, దేవుని యొద్ద నుండి ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఈ ఆజ్ఞను బట్టి అనుసరించాలి. వినుమంటే వినలేకపోయాడు. కాబట్టి తనలో ఉండే ఆబద్ధం, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, సత్యమును అమ్మివేసుకున్నాడు, అబద్ధము చెప్పడానికి వాడుక చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలిసిన భాగమే కాబట్టి అనేక సంగతులు విని ఉంటాం. అయితే మనము కూడా మాట వినలేని వారుగా ఉన్నామా? నీవైనా నేనైనా మాట వినకపోతే నిజంగా దేవుని ప్రేమించినట్టు కాదు. దేవుని ప్రేమిస్తున్నామంటే ఏం చేయాలంట? ఆయన మాట, ఆజ్ఞనే మాట. ఆయన ఆజ్ఞ బయలుదేరిచింది, సమూయేలుకి తెలియపరిచాడు. ఆజ్ఞను బట్టి ఆ మాట ఇక్కడ పలికాడు. అయితే ఇశ్రాయేలు రాజుగా ఒకప్పుడు ఎట్లున్నాడు, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? ప్రారంభం ఎట్లా ఉంది? ప్రారంభంలో తండ్రి మాట విన్నాడు, తండ్రి మాట విని బయలుదేరాడు. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉంటూ వచ్చాడు. నిజంగా అటువంటి వారిని ప్రజలందరూ కోరుకున్నారు. అయితే చివరికి వచ్చే తలకే ప్రారంభంలో బాగానే ఉంటూ వచ్చాడు, కానీ ముగింపు వచ్చే తలకే ఎట్లున్నాడు? ఇప్పుడు తిరుగుబాటు చేసేవాడిగా ఉన్నాడు, లోబడలేని వాడిగా ఉన్నాడు, మాట వినలేని వాడిగా ఉన్నాడు. మళ్ళీ ఏమంటాడు అక్కడ చూడండి, అదే మాట 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 11వ వచనంలో, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నాగున గాయకొనకపోయాను గనుక అతనిని
పశ్చాత్తాపడుచున్నాను. చాలు. కాబట్టి సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. కాబట్టి నా ఆజ్ఞలను అనగా నా మాటను గైకొనకపోయాను. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంటాడు? ప్రభు పశ్చాత్తాపడుతున్నాడు. అతను రాజుగా నిర్ణయించినందుకు ప్రభు అంటాడు, ఇప్పుడు నేను ఒకప్పుడు ఎట్లా ఉంటుంది, నా స్థితి ఏముంటూ వచ్చింది. ఈనాడు దేవుడు ఇంతగా హెచ్చించిన తర్వాత తిరిగి నేను దేవుని మాట వినక నా ఇష్టానుసారం జీవిస్తుంటే, లోక సంపాదన, పాప జీవితము, ఇష్టానుసారం గర్భహృదయము కలిగి ఉంటే దేవుడు నన్ను గద్దిస్తాడు. ఒక దినం నాకు తీర్పు ఉంది, తప్పకుండా ఆ తీర్పును తప్పించుకోలేను. అందుకనే దేవుడు మరలా నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అందుకనే చాలాసార్లు దేవుని సన్నిధిలో చదువుతున్నప్పుడల్లా ఓ తీర్మానం కలిగి ఉంటాం. అందుకే నేను సిద్ధపడాలి, నాతో ఉన్నవారిని కూడా సిద్ధపరచాలి. నేను నిర్లక్ష్యమైన జీవితం కలిగి ఏం పర్వాలేదులే, రేపు చూసుకుందాంలే, రేపు అంటే ఎప్పుడు ఏమైతే మనకు తెలియదు. నీవేనా నేనేనా? నీ జీవము కదా ఆవిరి లాంటిది. ఉదయం పువ్వు వికసించినట్టు సాయంత్రం అయిపోతుంది. అది మానవుని జీవితం అట్లా అయిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మనిషికి గ్యారంటీ లేదు, వస్తువు గ్యారంటీ ఉంది. అయితే మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనము ఒక్కసారి మరణమైన తర్వాత మరలా క్షమించి ప్రభా నేను బాగుపడతాను, తిరిగి బతికించి ప్రభా అంటే బతికేదానికి వీలు లేదు. ఒక్కసారి ప్రాణం మనలో ఉండేటువంటి గుండె ఆగిపోయిందంటే అయిపోయాంగా. నిజంగా మనము ఎంత భయంకర పరిస్థితి. ఒకవేళ మనం లోకంలో తప్పు చేసి అటు ఇటు తిరిగి ప్రభా క్షమించండి, ప్రభు క్షమించి మళ్ళీ తీసుకొని వస్తాడేమో. ఒకవేళ పొరపాటు తప్పు చేసి ఏదైనా ఆపదలు ఉంటే దేవుడు విడిపించి మళ్ళీ కనికరిస్తాడేమో. ప్రాణం పోయిందంటే మళ్ళా మనకి ఏ అవకాశం కూడా. అందుకని మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ మనము తెలుసుకునే విషయం ఏంటంటే, ఏమి లేని స్థితిలో ఉన్న నన్ను దేవుడు రక్షించుకొని ప్రత్యేకించుకున్న తర్వాత నా పాత జీవితం నేను మర్చిపోకూడదు. నా పాత జీవితం నేను మర్చిపోకూడదు. ఇంతకుముందు చాలా సామెతలు చెప్పేవారు. ఏమని? చింతకాయల అమ్మాయిని రాజు పెళ్లి చేసుకున్నాడంట. ఇవన్నీ చింతకాయల అమ్మాయిని చేసుకున్న తర్వాత ఆమె బాగా రాణి అయిపోయింది. రాణి కాబట్టి రాజు భార్య కాబట్టి బాగుంటే ఆమె ఇంకొక ఆమె చింతకాయలు అమ్ము అనుకుంటూ వస్తుందట. రాజా ఆమె అమ్మేంటి ఏంటి అనిందంట. చింతకాయలు ఎట్లుంటాయి రాజా అనిందంట. మేడం దుబ్బేసి పని చింతకాయల మీద నేను చేసుకున్నాను, చింతకాయలు నన్ను అంటే అమ్మలు ఎట్లుండాయని అంటే ఏం తెలియనట్లు అమ్మాయిలాగా మాట్లాడుతుంది అమ్మ. అర్థమైందా? మనము ఏ స్థితిలో ఉన్నామో అది మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు జ్ఞాపం చేసుకోవాలా. నా బ్రతుకు ఎట్లా ఉంది ఒకప్పుడు, నేను ఏ స్థితిలో నుండి వచ్చాను, అంచెలంచెలుగా ఒకసారి మన జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకొని, ప్రభువా, ఒక్క వ్యక్తి మాత్రం అన్నాడు బైబిల్లో, ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడను, నా కుటుంబము ఎవరండి? ఒక్కరే. ఎవరు అనలే బైబిల్లో. అన్నారు ఎవరైనా? మనం అంటాను ఇప్పుడు అది వాక్యాన్ని ఆధారం చేసుకొని. వాక్యం ఆధారం లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించావు, నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబము, కానీ నేను ఎంతటి వాడు, నా కుటుంబం ఏ పార్టీది. కాబట్టి మనం దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఏమి లేని వాడిని కూడా తీసిపోయి ఏం చేశాడు? ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. దాన్ని చాలామంది చెప్పగలం. దావీదే కాదు, తర్వాత ఎంతోమందిని చెప్పగలుగుతాం. రిక్షా దొక్కే వారి పిల్లలు ఎంతోమంది గొప్ప ఆఫీసర్లు అయిన ఉన్నారు, కలెక్టర్ అయిన ఉన్నారు దేవుని ఇళ్ళలో. ఎంత లేని కూలి పని అమాలి చేసేటువంటి కుటుంబంలో కలెక్టర్ అయిన పిల్లలు ఉన్నారు, ఎంతోమంది మంచి ఆఫీసర్లు ఉన్నారు. వారు ఇప్పుడు కూడా దేవుని మందిరికి వస్తే చాలా తగ్గించుకొని ఆరాధన. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి రావడమే నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళు కూర్చోవడం కూడా ప్రత్యేకంగా ఉండాలా, షేరే ఉండాలా. ఇంకా కింద కూర్చోవాలంటే ఇష్టం ఉండదు. ఏమంటే నేను ఎవరిని? కలెక్టర్ని. నా ఉద్యోగం ఏమి, నా స్థాయి ఏంటి కదా. కానీ నిజమైన సత్యము ఎరిగిన వారే హృదయంలో దేవుని ప్రేమను కలిగిన వారు. అందుకని భక్సింగ్ గారు మనకి ఎందుకు కింద మోకాల జీవితం. భక్సింగ్ గారు ఆ దినాల్లో ఆపరేషన్ చేసుకొని వచ్చి దినాలు కూడా మెడ్రాస్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ప్రజలందరూ, సేవకులందరూ వచ్చి హెర్మోన్లో ప్రార్థన చేశాంట. ప్రార్థన ప్రేయర్ అంటే అందరూ మోకాల మీద ఉన్నాడు భక్సింగ్ గారు. భక్సింగ్ గారికి ఇక్కడ ఆపరేషన్ జరిగినప్పుడు ఆ ఆపరేషన్ ఇంకా కుట్లు మారలేదు.
ఆయన వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ప్రాణం చేసి ఇక్కడ బ్లడ్ గారుతొచ్చిందంట. అంటే ఆయన దేవుని సన్నిధిలో విధేయత చూపిన వాడుగా మోకాళ్ళ జీవితం నేర్పించాడు. మోకాళ్ళ జీవితాన్ని బట్టి పరిచయం ఏమైంది, అభివృద్ధిలోకి వచ్చింది, విస్తరించింది. అందుకని మన దాంట్లో అంతా మోకాళ్ళ జీవితం. ఏం లేకపోతే గల మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటే దాని తప్ప. అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నామంటే మనము విధేయత. అంటే దేవుడు కింది స్థాయిలో ఉండి ఏం చేశాడు మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో. ఏమన్నా మాకేం ఉన్నతమైన స్థాయిలో లేము అని అనుకోవచ్చు మీరు. ఏం లేకపోయినా కానీ దేవుడిచ్చిన రక్షణ ఎంతో గొప్పది. అందుకే చూస్తూ ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడే చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ సౌలు జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. ఉన్నతమైన స్థాయిలో పెట్టేదలికే ఇప్పుడు దేవుని మాట వినాలా వినకూడదా? కాబట్టి వినాలి. వినకపోవడం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశాడు, ఇక్కడ త్రోసివేశాడు. అందుకని దేవుడు కూడా ఇక్కడ ఏమైనాడంట, పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి మనము తెలుసుకోవాల్సి ఏంటంటే ఇదంతా మనకు తెలిసిన విషయమే, కానీ అయితే దేవుడు మరలా జ్ఞాపం చేస్తున్నాడు. మనం ఎక్కడ తొలగిపోయినాం, ఏ విషయంలో గర్వించాం, ఏ విషయంలో మనం దేవుని దూరమైనాం, ఎక్కడ మనం దేవుని సన్ని మానుకున్నాం, ఎక్కడ మనము దేవునికి అవిధేయత చూపుతున్నాము. ఇశ్రాయేలు ప్రజలు బలిపీఠం కట్టడం మానివేశారు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు తమ చెడుతనమును మానుకోవడం ద్వారా దేవుడు ఏమైనాడు, అక్కడ పశ్చాత్తాపడు. కాబట్టి మనం కూడా చెడుతనమును మానివేసుకొని మన బలిపీఠాన్ని మళ్ళీ మనం కట్టుకొని దేశంలో పశ్చాత్తాపడుతూ ఎప్పుడైతే ఆయన సంధికి వస్తామో మనము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దేవుని మాటలు మనం విని కూడా, అందుకని అక్కడ మనం చదువుతూ వచ్చాం హెజ్కేలు గ్రంథంలో, వాళ్ళు ఏమనుకున్నారంట, యెహోవా మందిరము రాదగిన విధంగా వస్తున్నారు, యెహోవా మాట ఎట్టివో చూద్దాం పాండి అనుకున్నారు. కానీ వారు రాదగిన విధంగా వస్తున్నారు, కానీ వాళ్ళు ఎట్లున్నారంట కదా, చదువుతూ వచ్చాం కదమ్మా. విందురు కానీ చాలు, వాటిని అనుసరించి చూడు ఏమో వారి హృదయం ఏమో అపేక్షిస్తుందట, కావాలి. అందుకని జలుగకు ఇమ్ము ఇమ్మని రాయబడింది కదా బైబిల్లో. అంటే ఏమది ఇమ్ము ఇమ్మంటే ఏంది అర్థం? అది మనకు కూడా ఎంత ఉన్నాక కావాలా అంటుంటాం. ఏం తినలేదు పెట్టినలేదు, అది ఏం కావాలా, ఇంకా కావాలా ఇంకా కావాలా. కాబట్టి ఇక్కడ లాభము అపేక్షించుతారు. కానీ మధ్యాహ్న సమయంలో గమనిద్దాం, దేవుని సన్నిధిలో మనం అవిధేయత కలిగి ఉండకూడదు. దేవునికి మనము విధేయులేమి ఉండాలా, దేవుని మాట వినేవారికి ఉండాలా, దేవుని మాటను ఇతరులకు తెలియపరిచేవారికి ఉండాలా. మనము సిద్ధపడాలా, అనేకులు కూడా సిద్ధపరచాలా. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు ప్రత్యేకించుకున్నాడు, మనం ఏ స్థితిలో ఉంటిమి, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, మన జీవితాన్ని మనం మర్చిపోకూడదు. తిరిగి దేవుని మనకి ఎంతైనా ఉన్ని ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నేనెంతటి వాడను అనాలా. ప్రభువా ఇంతగా హెచ్చులోనికి తీసుకొచ్చావు, నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాట వినటము, ఆయన ఆజ్ఞను గైకొనటము. ఆయన ఆజ్ఞను గైకొనటం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమిస్తుంటే ఆయన ఆజ్ఞను గైకుంటాం. కాబట్టి ఇప్పుడు రెండు ఒక బేస్ మీద నడుస్తుంటాయి కదా. అందుకని ఇప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. అట్లా నడుచుకోకపోవటాన్ని బట్టి దేవునికి ఏం చేశాడు, ఆయన ద్రోహ కార్యము చేయటం ద్వారా సౌలు హతమాయని రాయబడింది. బాగానే ఉంటుంది జీవితం, కొంతవరకు మనం బాగానే సాగుతాం. అయితే ఒక సమయం వస్తుంది, ఆ సమయం మనకు తెలియదు, మనం ఎప్పుడు ఏమవుతాం తెలియదు, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. మనం మాత్రం మనకు గ్యారంటీ, ఎల్ఐసి కట్టుకునే గ్యారంటీ, బ్యాంక్ అకౌంట్ కట్టుకునే గ్యారంటీ, పోస్ట్ ఆఫీస్ కట్టుకునే గ్యారంటీ, అన్ని గ్యారంటీ వస్తాయి, ఇన్ని దినాలకు వస్తాయి అనుకుంటాం. కానీ
రేపు ఏమవుతుందో మనకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. రేపటి గురించి నీవు అతిశయ పడకు కదా. అందుకని మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దినం ఏం జరుగుతుందో ఈ దినంలోనే మనం తీర్మానం చేసుకోవాలి. రేపు మనది కాదు, రేపు మనది కాదు. మనం ఎప్పుడు వారమట? నిన్నటి వారమే. మనం నిన్నటి వారమే. కాబట్టి ఈ దినం భూమి మీద ఉన్నట్టు దేవుని కృప. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మన దినములు మనం ప్రభు దగ్గర అడగాలి. ప్రభువా, నా దినములు లెక్కించడానికి నాకు నేర్పించు. రెండోది, నిజంగా దేవుని పని చేయాలనుకుంటే ప్రభు నా దినముల మధ్యకాలం నన్ను కొనిపోకము, నా దినముల మధ్యకాలము కొనిపోకము. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ఆజ్ఞను గైకొనుట, ఆయన ప్రేమించుట. చూడండి, మనకు ఆది కాండంలో మనం వచ్చేతలకే మనకు తెలిసిన భాగమే. ఆది కాండం 12వ అధ్యాయములో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అక్కడ? మొదటి వచనంలో చదవమ్మా. యెహోవా చాలు. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ అనేది అక్కడికి బయలుదేరుచి, అంటే ఇప్పుడు అబ్రహాము దేవుని ప్రేమించాడా లేదా అనేది మనకి అర్థమవుతుంది. అంటే దేవుడుని అబ్రహాము ప్రేమిస్తున్నాడు కాబట్టి అబ్రహాము దేవుని మాట విన్నాడు అక్కడ. అందుకని నువ్వు లేచి ఏం చేయాలంట? నీ దేశమును, బంధువులను, నీ తండ్రింటిని అన్నిటిని మానేసి ఏం చేయాలని నేను చూపించి దేశానికి, ఏ దేశం మనకు తెలియదు, వెళ్ళమన్నాడు. అంటే అబ్రహాము విశ్వాసముతో దేవుని ఆజ్ఞను అనుసరించి ఇప్పుడు బయలుదేరాడు. దేవుడు మాట తప్పేవాడా? చెప్పండి. ఆయన సత్యవంతుడు, ఆయన మాట తప్పని మహారాజు. ఆయన మాట తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు కదా. మరి అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు. అంతేకాదు ఆదికాండం 22వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహామును దేవుడు పరీక్షించాడు. ఇప్పుడు ఇక్కడ పరీక్షించినప్పుడు ఇక్కడ అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అక్కడ దేవుని మాటకు విధేయత చూపాడు. అక్కడ ఆదికాండం 22వ అధ్యాయం మనం జ్ఞాపం చేసుకుంటే అబ్రహాము విషయంలో దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు 22:18 వచనంలో ఏమన్నాడమ్మా? 22:18 వచనంలో కాబట్టి ఇక్కడ దేవునికి భయపడిన వాడుగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పబడిన మాట ప్రకారం అబ్రహాం విధేయత చూపాడు, విధేయత ప్రకారం నడుచుకున్నాడు. తన జీవితంలో ఎన్నో రకాల కష్టాలు, శ్రమలు, ఆలస్యమవుతూ వచ్చే సంతాన విషయంలో 22వ అధ్యాయంకే దేవుడు పరీక్షించాడు, అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాం పరిశోధనలో నిలిచిన వాడిగా ఉన్నాడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుడు చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా బయలుదేరి తన కుమారుని తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. తన కుమారుని కట్టెలు పరండు పెట్టి ఖడ్గమెత్తిన వాడిగా ఉన్నాడు. అంటే దేవుని ప్రేమించాడా లేదా ఇక్కడ కదా. మనం ఏం చేస్తాం? పుట్టక పిల్లడు కుమారుడు పుడితే ఆ బిడ్డ కొరకే మనం ఎదురు చూస్తుంటాం, ఆ బిడ్డనే సంతోషిస్తాం. మంచి సంతోషించేది కూడా చెప్పలే. ప్రతి ఒక్కరి పిల్లలంటే ఇష్టమే, చాలామంది మనం పిల్లలు మనకు అవసరమే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ బిడ్డ కూడా ప్రార్థించాలా, ప్రేమించేటప్పుడు ప్రేమించాలా. అయితే ఆ బిడ్డను ఏం చేయాలంట? మనము దేవుని యొక్క అడుగుజాడలలో నడిపించాల. వాడు బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పము, వాడు పెద్దవాడిని వాటి నుండి. అంటే అప్పుడు అందుకని ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాం అడుగుజాడలు నడిచాడు. తండ్రి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు కూడా దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు విశ్వాసంతో నడిపించాడు. అంటే విశ్వాసములో తన కుమారుని నడిపించుకున్నాడు. గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడా? సరే, మా నాయన నమ్మిన దేవుడు ఎవరు? సత్యవంతుడు, దేవుడు చూసుకుంటాడన్నాడు. కానీ ఎవరా గొర్రెపిల్ల? ఇస్సాకే గొర్రెపిల్ల. తర్వాత తెలుసుకున్నాడు
ఎప్పుడైతే బంధించి కట్టెల మీద ఎత్తి ఖడ్గమెత్తాడో, ఒకవేళ తన హృదయం ఎట్లా ఉందో మనకు తెలియదు. ఆ సమయంలో ఖడ్గమెత్తినప్పుడు ఆగు అబ్రహాం అన్నాడు, ఇదిగో పొట్టేలు అని పొదల్లో ఉంది, తీసుకొని వెళ్ళు, వధించి కుమారుని బదిలని వదిలించినప్పుడు అది రక్తం చిందించి విల కాళ్ళు కొట్టుకొని ఏమైంది, అది ప్రాణం విడిచింది. అంటే ఇస్సాకు అనుకున్నాడు, ఒకవేళ మా నాయన ఖడ్గం నా మీద పడి ఉంటే ఆ పొట్టేలు వల్ల నా కాళ్ళు చేతులు ఏమవుతాయి, విలవిలలో కొట్టుకొని ప్రాణం విడిచవలసి. అంటే దేవుడు ఎటువంటి కనికరమ కలిగిన దేవుడు. నా తండ్రి అయిన దేవుడు అబ్రహాము దేవుడు అనిపించుకోండి, ఇస్సాకు దేవుడుగా అనిపించుకోండి ఇష్టపడ్డాడు. అందుకనే ఇస్సాకు తన జీవితంలో కూడా తన తండ్రిని బట్టి విశ్వాసములో నడుచుకున్నాడు. అందుకనే ఇస్సాకు దేవుడు అనిపించుకోవడం దేవునికి ఏమైంది, ఇక్కడ ఇష్టమైంది. ఈనాడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఏదో చేయబోతున్నాడు. అయితే మనం పరీక్షల గుండా వెళ్తున్నాం కాబట్టి, ఏమయ్యే పరీక్షలు అంటే శిలువ మార్గం వెళ్తున్నాం. ఏ మార్గం మనం వెళ్ళేది? శిలువ మార్గం. కాబట్టి ఇక జీవించేవాడను నేను కాను, లోకమునకు నేను, నాకు లోకము నేనేమైనాను. ఇక్కడ శిలువకు శత్రులుగా ఉండకూడదు. ఇక్కడ అబ్రహాము శిలువ మార్గంలో వెళ్ళాడు, తన కుమారుని మోయించాడు కట్టెలు, ఆ సంతోషం తీసుకుని వెళ్ళాడు, దేవుని సంతోషపరిచాడు. కానీ కుమారుని ఎప్పుడు కూడా అబ్రహాము సంతోషపరచలేదు. ఎవరిని సంతోషపరిచాడు అబ్రహాం? ఇక్కడ దేవుని సంతోషపరిచాడు. ఈనాడు మనకున్న వాటిని బట్టి మనం ఎవరిని సంతోషపరుస్తున్నాం కదా. ఫోన్ చేసిన మావానికి నిన్నటి దినమన, ఏం చేస్తున్నావు అన్నా, ఇదిగో ఇట్లానే ఈ పొద్దు ఉపవాస ప్రార్థన నువ్వు పోలేదా అన్నా. ఆడ నీళ్ళు తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి, కాదరా నువ్వు వాక్యం చెప్తావు, రెండోది తెచ్చి నువ్వే వాక్యానుసారం నడుచుకోకపోతే ఎట్లా నువ్వు ఆత్మీయ ఎదుగుతావరా నువ్వు అని నాకు కొద్దిగా క్లాస్ ఇచ్చిన ఫోన్లో. కర్నూలు పోతానైనా నువ్వు పోతానైనా అనొద్దు, నీళ్ళు పక్కన పెట్టి నువ్వు మొట్టమొదటి ఎక్కడికి పోవాలి? నువ్వు మందిరానికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో ఉండి తర్వాత అక్కడ ప్రార్థన చేసి నీకు అవసరం ఉంటే రా. ఒకవేళ నీవే మందిరం పోకుండా ఉండి నీ కొడుకును ముద్దులాడుకుంటుంటే వాడు పెద్ద అయినప్పుడు నీకు ముద్దవుతారా అని చెప్పిన. మంచిదే, నాకు కూడా మనవుడు అంటే ఇష్టమే, నీ కుమారుడు అంటే ప్రేమే. కానీ నా పిల్లలు ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలా, దేవుని మాట వినాలా. అది మంచి పద్ధతి కాదని చెప్పి క్లాస్ ఇచ్చి తలకి బాధపడినా పర్వాలే, ఆ పని ఎన్ని పనులు నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడ కనపడాలంటే దేవుని మందిరంలో ఉండాలి. అన్ని కూడలకు పోవాలా, అన్ని కాళ్ళు లోబడాలా. చేస్తారు పని, లేదని లేదు. వాళ్ళు పరిశుద్ధ సమాధి కూడికలు పెట్టుకున్నప్పుడు పిల్లలందరూ పోయినారు, నా కూతురు కొడుకు అందరూ పోయి అడవి కసునుకి అన్ని చేసి చెత్త అన్ని చేసి వచ్చినారు, లేదని ఆ దినాల్లో కూడా. కానీ ఏం చెప్తున్నానంటే ఒకానొక సమయంలో పిల్లలు కూడా బలహీనలు అవుతారు. మనం వాళ్ళు ఏం చేయాలా? పద్దెనిమిది లేసని అడుగుతా, రే ఏం చదివినారా అభి అంట, కారణం కింద చదివినావరా, వ్యక్తిగత చదివినంత చెప్పురా ఏ వచ్చిన మీ అధ్యాయం అంట చెప్తాడు. ఎందుకంటే నా కుటుంబము ఆత్మీయంగా ఉండాలా, దైవికంగా ఉండాలని నా కోరిక. నేను ఇతర గురించి నేను విమర్శ చేయను, కానీ నా వలే మీరు కూడా ఉండాలనే ఆత్మీయంగా హెచ్చరిక. మనం కుటుంబంలో ఒకరికొకరు ప్రోత్సాహం చేసుకోవాలా. ప్రోత్సాహం అనేది లేకపోతే శత్రుడు ఒక్కరి ద్వారా కుటుంబం అంతా ఏం చేస్తాడు? అది సంతోషిస్తాడా కదా. బైబిల్లో ఒక మాట ఉంది, రెండవ రాజుల గ్రంథం అనుకుంటా, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో వాళ్ళు ఒక మాట అన్నారు. అక్కడ చదవమ్మా, మొదటి రాజు గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి. అక్కడ వచ్చి
ఉమ్. ఆ, 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 ఆ. కాబట్టి ఇక్కడ మన సందర్భం ఆత్మీయ మర్మములు చాలా ఉన్నాయి ఇక్కడ విషయాలు మనం గమనించాలి. కానీ ఒక విషయం ఏంటంటే అక్కడ మాకున్న స్థలం ఏమైందంట, ఇరుకుగా ఉన్నది అన్నప్పుడు మేము తలాకు మా నరుకొని ఇక్కడ పొండి అన్నాడు దైవజనుడు. ఒకడేమన్నాడు, నువ్వు మాతో కూడా రావాలన్నాడు. సరే వస్తాను పని అన్నాడు. ఒకడు దూలం నరుకుచుండగా, వాడు చూసినప్పుడు దూలం చూచాడు. వాడు ఏం చేసి దూలమును నరుకుచుండగా గొడ్డలి ఊడి, అంటే ఇప్పుడు నీళ్లున్న స్థలంలో ఇక్కడ దూలం ఉంది. అంటే దూలం అంటే అది ఎండిపోయినది కాబట్టి, జీవం లేదు కాబట్టి దూలం అంటారు దాన్ని. ఒకవేళ పచ్చిగా ఉంటే దాన్ని మ్రాన్ అంటారు. కాబట్టి అది ఏమైందంటే ఎండిపోయింది. అంటే నీళ్ళుండే స్థలంలో ఇక్కడ ఏమైందంటే ఈ మ్రాను ఎండిపోయింది, అంటే జీవం లేదు. సరే వాడు నరుకుతున్నప్పుడు గొడ్డలు ఊడి ఏమైందింట, అయ్యో నా ఏలిన వాడు అది ఎరువు తెచ్చుకొని కేకలేసి అందరూ గొడ్డలను పాడేసి నిలబడి చూస్తున్నాడు. ఎందుకు కేక వేస్తున్నాడు, ఎందుకు కేక వేస్తున్నా అంటే ఒక్క వ్యక్తిని బట్టి పని అంతా ఆగిపోయింది. అక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక్క వ్యక్తిని బట్టి ఎందుకు ఆగిపోయింది. ఆ వ్యక్తి కేక వేశాడు, అయ్యో నా ఏలిన వాడా అన్నాడు. అయ్యి ఎందుకు కేక వేస్తున్నాడు, కారణం ఏమైందంటే గొడ్డలు ఊడిపోయింది, పని అందరూ నిలబడిపోయింది. అంటే ఒక వ్యక్తి ద్వారా అక్కడ ఏం జరిగింది, పని అంతా ఆగిపోయింది. కలవరం వచ్చేసింది అందరిలో, కలవరం. అంటే అక్కడ విషయం ఏంటంటే ఆ గొడ్డలు అనేది నీ ఆత్మీయ జీవితానికి సాదృశ్యం, నా ఆత్మీయ జీవితం సాదృశ్యం. గొడ్డలి పదును లేకపోతే వాడు బలం ఉపయోగించవలసి వస్తుంది. అందుకని ఆ గొడ్డలికి పిడి ఉండాలి. అందుకనే అది ఊడిపోయింది. ఇప్పుడు ఊడిపోయిందంటే పడిపోయినంటే నీళ్ళల్లో పడిపోయినంటే పాపంలో ఓడిపోయినాడు మానవుడు. ఇప్పుడు కుటుంబంలో వ్యక్తి లోకంలో తిరిగి ఇంట్లోకి వచ్చిన తర్వాత వానికి అన్నీ పెట్టి అన్నీ చేసుకుంటూ వచ్చి మంచిదే, వానికి సరైన మాట చెప్పాలి. నాయనా మందిరానికి రారా, దైవికంగా ఉండురా, దేవుని రాజ్యం ఉంది, మనం పరలోకానికి వెళ్ళాలా, మనం ఆత్మీయంగా ఉందాం, ఒకప్పుడు తిన్నా ఒకప్పుడు తినకపోయినా మనం దేవుని ఇంట్లో ఉందాం అని పిల్లల్ని ఏం చేయాలి తల్లిదండ్రులు. ఒకవేళ భర్త మాట్లాడలేదు, భార్య ఖచ్చితంగా హెచ్చరిక చేయాలి. ఎక్కడ పోతున్నావు అని అడగలే లేదా. ఒకవేళ భార్యనే వెళ్ళలేదనుకో, భర్త ఎక్కడ పోతున్నావు, దా ప్రాణం చేసుకుందాం, వాక్యం చదువుకుందాం, ఏం చదివినాడు వాక్యం, నువ్వు చదివినావు వాక్యం, హెచ్చరిక చేసుకోవాలి. తప్పు కాదు అది. ఒకవేళ నీ దారి నాదే, నీ దారి నీదే, అదే అదేంటంటారు చూడు, నా దారి నాదే, నా పేరు బికార్ అంటారు చూడేది, ఎందుక అంతేనా కదా. బికార్ అంటే తిరుగుతుంటాడు. అంటే అక్కడ విషయం ఏంటంటే మనము కుటుంబంలో తప్పకుండా కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉండకపోతే మన ఆత్మీయ జీవితములో చల్లారిపోయినట్టే. యాత్రికంగా బాగానే కనబడచ్చు కానీ ఎంతో నష్టం. అందుకనే హెచ్చరిక అనేది చాలా అవసరం. మనము నడిపించుకోవాల్సిన విషయం చాలా అవసరం. ఒకవేళ అట్లా లేకపోతే దాని వలన ఎంతో నష్టం. మనమందరం పొరపాటు చేసిన వాళ్ళమే, లేదండి నేనైనా నీవైనా అందరమేనా. కానీ వాక్యం ఉంది మనకి. ఇప్పుడు వాక్యం ద్వారా మనం ఏం చేయాలి, ఇక్కడ సరిచేయబడాలా. వాక్యం ఒకసారి భయం లేకుండా ఇంకోసారైనా భయం ఉండాలా. ఒకసారి 2 సార్లు తప్పు చేసినా కానీ 3వసారైనా భయం ఉండాలా. అసలు సౌలు ఏం భయం లేకుండా చెప్పాయా, ఏం చెప్పినాడు దేవుడు చెప్పు, నాకు తెలుదా వాక్యం బోధించేకి అన్నాడు. ఏమది అన్నాడు లేదా, చదువు మాట లేదా, మాట మొదటి సమూయేలు గ్రంథంలో లేదా మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చదువుమ్మా 16వ వచనం. సమూయేలు నువ్వు మాట్లాడే పని లేదు, యెహోవా అయిపోయి చెప్పమన్నట్టే. చెప్పయా, ఏం చెప్తావు చెప్పు. నేను కూడా బోధించిన, నేను కూడా అన్నీ తెలుసు, నేను కూడా రాజునే, నువ్వేంటి యాజకుడు ఉండొచ్చు, నేను రాజుని, నాకు కూడా తెలుసు పరిపాలన ఎట్లనేది. చెప్పు, ఏం చెప్పాడు అంటే భయము లేని ప్రవర్తన, భయము లేని మాట. అందుకనే దేవుడు రాత్రి నాతో బయలుపరిచబడి తెలియజెప్తాను వినయ్ అంటే చెప్పు అంటే నిర్లక్ష్యమైనటువంటి మనస్తత్వం. నాకు తెలుసు వాక్యం, నాకు కూడా తెలిసిన ఇట్లాంటివి తెలిసిండొచ్చు చాలా. ఒక ఆయన చెప్తూ వచ్చాడు, నేను చిన్నతనం నుండి ఎస్బీ చర్చికి పోయేవాడిని,
వాక్యం చదివేవాడిని, ప్రార్థన చేసేవాడిని, పాటలు పాడేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ రక్షణ అనేది తెలియదంట, మార్మని తెలియదంట. దేవుడు ఒకసారి హెబ్రోన్లో వెళ్ళినప్పుడు అక్కడ యూత్ క్యాంపులో దేవుడు అతన్ని పట్టుకున్నాడంట. దేవుడు దర్శించాడు. అప్పుడు సత్యమని తెలుసుకున్నాడు. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, సండే స్కూల్కి పోతున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ రక్షణ మారుమనసు అనేది లేదు. అయితే దేవుడు అద్భుతంగా దేవుడు రక్షించుకున్నాక దేవుడు ఆ వ్యక్తిని ఇప్పుడు అంచెలంచెలుగా దేవుడు ఆయన అంటాడు, నేను ఏ ఎబ్రోన్లో అయితే రక్షించబడి తీర్మానం అదే ఎబ్రోన్లో దేవుడు నన్ను నిలబెట్టి బైబిల్ స్టడీకి వాడుకున్నాడని చెప్తున్నాడు ఆయన. ఎంత అద్భుత కార్యం. మనకు వాక్యం చదువుతుండొచ్చు కానీ గ్రహింపు ఉండదు. నాకు అనుభవం ఉంది, తెలుసు అనుకోవచ్చు, కానీ సరైనది కాదు అది. అందుకని దేవుడు ఇక్కడ నిలబెట్టి ఎవరి ద్వారా మాట్లాడినా కానీ నువ్వు వ్యక్తిని చూడకూడదు, కానీ ఎవరిని చూడాలంటే ప్రభు నీతో మాట్లాడే మాటలను మాత్రం నువ్వు తీసుకోవాలి, నీవైనా నేనైనా. అందుకనే కానీ మనం ఒకసారి చూస్తూ వచ్చాం, పౌలు తను ప్రసంగం చేస్తున్నప్పుడు ఊదా రంగు పొడి అమ్ముకున్నటువంటి లుదియా స్త్రీ హృదయాన్ని ఏం చేశాడు దేవుడు? తెరిచినవాడు అన్నాడు. అంటే మాట్లాడుతుంది ఎవరు ఇక్కడ? పౌలు మాట్లాడి వాక్యం చెప్తున్నాడు. హృదయం తెరిచింది ఎవరు? దేవుడు చేస్తున్నాడు. పౌలు మాట్లాడినప్పుడు కూడా వాక్యం దేవుందే, ఎవరు మాట్లాడినా కానీ దేవుందే. కానీ ఇక్కడ మాట్లాడే వ్యక్తి దేవుడు ఏం మాటలు విడుదల చేస్తున్నాడో ఆ మాటల కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకోనుండాలి. ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము. అంతేకాని మాట వినుట శ్రేష్టం. కాబట్టి ఆయనను ప్రేమిస్తుంటే ఆయన ఆజ్ఞ వినాలి, మనం లోబడాలి. అబ్రహాం యొక్క జీవితంలో అందుకే నీతిమంతుడిగా చేపడ్డాడు, స్నేహితుడిగా చేపడ్డాడు. నేను అబ్రహాముతో నేను ఏది కూడా దాచనన్నాడు. అబ్రహాము నా మాట విన్నాడంటాడు. నిజంగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును బ్రతుకునన్నాడు. ఈనాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా హెచ్చరికను పొంది మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం కదా? కుటుంబంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ఉద్యోగంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? ఉన్న స్థలంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకనే నేను యాకోబును ప్రేమించుతానన్నాడు. ఎందుకంటే యాకోబు దేవుని ఏర్పాట్లు ఉన్నాడు. ఒకవేళ యాకోబు సరైన విధానంలో ఉండకపోయినా తగిన సమయంలో దేవుడు అతన్ని సిద్ధపరచుకున్నాడు. ఎప్పుడు సిద్ధపరిచినాడు? ఎప్పుడు బుద్ధి వచ్చింది యాకోబు? చెప్పండి, మీరు చెప్పండి. ఏమ్మా తండ్రి ఇంటి నుంచి ఎప్పుడు మార్పు వచ్చింది? సంపూర్ణ మార్పు. తనక ఎప్పుడైతే సుక్కోతులో తను స్థలం కొనుక్కుని పాక వేసుకొని పశువులు పెట్టుకొని సంతోషంతో సుఖంగా ఉన్నాడో దేవుడు అక్కడ కుమార్తెను బట్టి యాకోబు హృదయం దేవుడు ఏం చేశాడు? అక్కడ కదిలింపజేశాడు. తను జరిగిన అవమానం, కుమార్తె నష్టపోవడం, కుమారుడు నరహంతుడు కావడం, దేవుని భయం వాళ్ళ పుట్టడం, దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇప్పుడైనా అబ్రామా యాకోబు ఏం చేయాలంటే నువ్వు లేచి 135 ఆదికాండంలో నువ్వు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు యొద్ద నుండి చాలు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎక్కడ బలిపీఠం కట్టావో నువ్వు అక్కడ వెళ్ళు. ఇప్పుడు నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలంట? నువ్వు బేతేలుకి వెళ్ళు. ప్రభా వెళ్తాను నాయనా, నాకు చాలు, ఈ ప్రజలు నన్ను చంపకపోతే చాలు, నా పిల్లల్ని చంపకుండా చాలు, వెళ్ళిపోతాను నాయనా, నాకు జరిగిన అవమానం చాలు, నీకు లోబడకపోవడమే నాకు అవమానం కదా నాయనా, వద్దు తండ్రి, నేను పోతాను ప్రభా, నీ మాట తింటాను ప్రభా. దేవుడు అక్కడ సెట్ చేసినాడు. యెబ్బోనీరులో దేవుడు కాపాడినప్పుడు సెట్ కాలే. యాకోబు గట్టిగా పట్టుకున్నాడు. ఎవరిని? నువ్వు ఆశీర్విస్తే తప్ప నేను విడిచిపెట్టను అన్నాడు. పెరుగులా అన్నాడు. సరే పో, నువ్వు యాకోబు ఇశ్రాయేలు ఇంకా పోయినాడు. కానీ ఎక్కడ పోలా?
ఎక్కడ మొక్కుబడి చేసుకుని అక్కడికి రాలేదు, మళ్ళీ సుక్కోతుకు పోయినాడు. అక్కడ దేవుడు బుద్ధి నేర్పించాడు. మనసు మారిపోయింది, జీవితం మారిపోయింది. తన ఇంటి వారి నడత మార్చుకోమన్నాడు. వారు కలిగిన భూమిలో పాతి పెట్టాడు. అదే భూస్థాపన. నీవు నేను కూడా ఆయన మరణ పునరుత్థానంలో ఏమిండి అలా భూస్థాపన పాతి పెట్టే అనుభవం. తిరిగి దేవుడు మనల్ని లేపాడు. నూతనమైన జీవం దేవుడు మనకిచ్చాడు. యాకోబును దేవుడు దర్శించిన తర్వాత యాకోబు తిరిగి సరైన విధానంలోకి వచ్చి, అందుకనే నేను యాకోబు దేవుడు అనిపించుకోవడానికి ఇష్టపడినానంటాడు. అందుకని అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, మనందరికీ దేవుడు. ఆయనే సృష్టికర్త దేవుడు. మనమందరం ఇప్పుడు ఎవరు మాట వినాలంట? ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞ. ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ఆజ్ఞ గైకొను. ఆయన మాట విందాం. మనమందరం కలిసి దేవుని పని చేద్దాం. దేవుని ఇంటిని మానుకోవద్దు. చెడుతనం మానుకో. తిరగడం వ్యర్థమైన స్థితిని మానుకో. అబద్ధములను మనం మానుకుందాం. వ్యర్థ ప్రవర్తన మానుకుందాం. దేవుని కొరకై నీతిననుసు నడుచుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి కష్టమైన బాధైనా మనము ప్రభుతో కూడా మనము సిలువ వేయబడే అనుభవంలోనికి వెళ్దాం. అప్పుడు దేవుడు నీ ద్వారా నా ద్వారా మహింపరచబడతాడు. లేకపోతే మనము దేవుని మాటను వింటున్నామే కానీ వాక్య ప్రకారం మనం నడుచుకోలేకపోతున్నాం. వాక్యములో తప్పులు కనుక్కుంటున్నామే కానీ వాక్యం తప్పుపడ్డాన్ని చూస్తున్నామే కానీ దైవికమైన విధానంలో ప్రభా నాకు ఈ మాట అవసరమైంది, నిజమే ప్రభా అని మనం మనసులోకి తీసుకోలేకపోతున్నాం. గుంపును చూడవద్దు. వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనుకోవద్దు. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను దేవుని వాక్యమును దేవుని పరిచయం ప్రేమిద్దాం. దేవుని మాటను గైకొందాం. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబం, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన చేయవలసిన కీడు చేయక ఏమవుతాడట? పశ్చాత్తాపడతాడు. తప్పకుండా చేస్తాడు. అయితే నీ కుటుంబము, నా కుటుంబం ప్రార్థన జీవితంగా దేవునిని ప్రేమించేవారిగా, దేవుని యొక్క సేవోపకరణను మోసేవారిగా, లేదా ఆయన శిలువను మోసేవారిగా మనము ఇష్టపడదాం. మనం ఇష్టపడినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అబ్రహాము తీర్మానం ఎట్లా ఉంది? సౌలు తీర్మానం ఎట్లా తొలగిపోయాడు? తన కుటుంబం పోయింది, తన పిల్లలు పోయినారు, అంతా పోయింది. చివరి చరిత్ర చూస్తే ఎంత భయంకరంగా ఉంది. అందుకనే మనం చేసే పాపం మన కుటుంబం మీదకి శాపంగా రాకూడదు. మనం చేసేటువంటి తిరుగుబాటు, పాపము, శాపము దేవుని ఇంటి మీదకి రాకూడదు. మనం చేసే పాప శాపమును బట్టి ప్రజలు ఆగిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకో. ఇంకా ప్రజలు రావాలి. అందుకే ఇంటికాడ ప్రార్థన చేసుకో. ఇంటికాడైనా కానీ వ్యక్తిగతంగా అయినా కానీ, ప్రభువా నేను చేసే పాపాన్ని బట్టి, నేను చేసే తిరుగుబాటును బట్టి ఎవరైనా ఆగిపోయారా నన్ను బట్టి? నీ శాపం మందిరం మీదకి వచ్చిందా? ప్రభువా నా కుటుంబము ఆత్మీయ క్షేమం లేదంటే నీ మాట వినకపోవడమే కదా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను తీర్మానం ఉంచు ప్రభువా, నన్ను బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు, నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచు, ప్రత్యేకించు ప్రభువా. నీ కుటుంబం కొరకు నీవు వ్యక్తిగతంగా ప్రార్థించి దేవుడు తద్వారా నీ కుటుంబం ద్వారా సంఘాన్ని ఏం చేస్తాడు? దేవుడు అభివృద్ధిని తీసుకొని వస్తాడు. ఒకవేళ లేకపోతే మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటే ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయంతో భయంకరమైన పరిస్థితి, దేవుడు కూడా ఎంతో బాధపడతాడు. అట్లా కాకుండా మనం తీర్మానం చేసుకుందాం. ఆయనను ప్రేమిస్తున్నామంటే మనం ఆయన ఆజ్ఞలను గాయకొనేటే, ఆయన ఆజ్ఞను గాయకొందాం. ఎక్కడ గాయకొనకపోయామో, ఎక్కడ లోబడలేకపోయామో మనం తిరిగి క్షమాపణ పొంది మనం సరిచేయబడిన వారమై తిరిగి ఆయన బల్లలో యోగ్యంగా చేవేద్దాం. అట్లా మన ఆత్మీయనేతలు వెలిగించబడితే మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నా ఆత్మీయనేతలు వెలిగింపచ్చి దేవా నీ సిల్వ రక్తంతో నన్ను మరలా కడుగుము, నన్ను నూతనపరచు. నీకే కేవలం విరోధంగా నీకే నేను పాపం చేశాను, తప్పు చేశాను. తిరుగుబాటు చేయడమే పాపం, శోధి చెప్పడమే పాపం, మాయా గృహదేవత పూజించుట సమానమని రాయబడింది. అందుకని ప్రభువా అటువంటి నాలో తొలగించినైనా నా ఆత్మీయ జీవితంలో బ్రతుకు కాలము ప్రభా నీ కొరకు జీవించిన నాకు సాయం చేయం ప్రభా. బ్రతుకుడ క్రీస్తే ప్రభా, చావైతే లాభం. పౌలు అన్నాడు, ఆ మాట అనలేకపోతున్నా. ప్రభా నన్ను సిద్ధపరచు ప్రభా, నా ద్వారా సంఘానికి క్షేమం, ఇతరులకు క్షేమం. అట్లా మనం కలిగి తీర్మానం కలిగి ప్రార్థన చేసుకొని మన కొరకే అన్యాయ తీర్పు కొనిపోయినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపం చేసుకుందాం. మనం అన్యాయస్తులుగా ఉన్నప్పుడు ఎట్లా ఆయన అన్యాయ తీర్పు కొనిపోబడుతూ వచ్చాడు, ఆయన తిరిగి సిలువేయబడి మన మధ్యకి తీసుకొచ్చినాక మనం న్యాయవంతులుగా చేశాడు. అయితే తిరిగి మనం అన్యాయస్తులంటే క్షమాపణ అడిగి ప్రభా నన్ను న్యాయవంతునిగా
నీతిమంతులు చేయి ప్రభా, నా బలి ఇది క్షమించి ప్రభా అడిగి మన యోగ్యంగా ఆయన బల్లలో మనము చేయవేద్దాం. అటు ఇటు చూడొద్దండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం, అటు ఇటు చూడొద్దండి. ఒక్క నిమిషం. విన్న వాక్యం ఎక్కడ మనము ఆయన ఆజ్ఞ లోబడక గై కొనకపోతున్నాము, ఆయన ఆజ్ఞ గైకొనలేదంటే ఆయన ప్రేమించేవారు కాదు. మనము ఊరికైనా మనం అన్నీ చేయొచ్చు, తెలివితో జ్ఞానముతో రకరకాల వాటితో, కానీ నా హృదయం ఎరిగిన వాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకుందాం. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను. ఎక్కడ దేవునికి మన ద్వారా అవమానము, నింద ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభా, నన్ను బట్టే కదా, నన్ను క్షమించి ప్రభా, నీకు ప్రజలకు క్షమాపణ అడుగుదాం. మనం తీర్మానం చేసుకుందాం, యోగ్యంగా చేయవేద్దాం. బలలో తిరిగి ముందుని దినాలైన ప్రభా నీ కొరకై సాక్షిగా ఉన్న సాయం చేయ ప్రభా, నీ సిలువను మోయడానికి సాయం చేయ ప్రభా. నా ద్వారా, నా కుటుంబం ద్వారా నీ నామం మహింపరచబడాలి ప్రభా, సంఘం విస్తరించాలి ప్రభా, సంఘం క్షేమాభివృద్ధి ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ఆచార ప్రకారం వచ్చి వెలవడం కాదు, బల తీసుకొని పోవడం కాదు. దానివల్ల మనకు శిక్షనే, తీసుకున్న శిక్షనే, తీసుకోకపోయినా శిక్షనే. తీసుకుంటుండే తీర్మానం చేసుకొని తీసుకోవాలా. తీర్మానంలో మన ప్రభా నన్ను క్షమించమని అడగల, ప్రభు కొరకారిది జీవించాలా. ఒకవేళ మనం ఎక్కడైనా శత్రుడు బలహీనపరిచింటే ప్రభు దగ్గర అడుగుదాం, సరిచేసుకుందాం. దేవుడు మన ద్వారా మహింపరచబడినట్టుగా మనము ప్రార్థన కూడా చేసుకుందాం. అటు చూడొద్దండి. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుందాం.